నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మత సామరస్యానికి అద్దం పట్టే ఒక అరుదైన సంఘటన వెలుగు చూసింది. ఇక్కడి స్థానిక నివాసి అయిన షేక్ ఇమాం బాషా అనే ముస్లిం సోదరుడు కులమతాలకు అతీతంగా పూజారిగా మారాడు. సుంకులమ్మ ఆలయంలో అమ్మవారికి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నాడు. అయితే తనకు సుమారు 22 సంవత్సరాల క్రితం అమ్మవారు కలలో దర్శనమిచ్చారని, తాను ఉన్న ప్రదేశంలో గుడి కట్టి పూజలు నిర్వహించాలని కోరడంతో నాటి నుండి ఇప్పటి వరకు భక్తితో సేవ చేస్తున్నట్లు ఇమాం బాషా తెలిపాడు. ఈ క్రమంలోనే స్థానికుల నుంచి చందాలు వసూలు చేసి అందరి సహకారంతో ఇక్కడ అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ఈ ఆలయంలో ప్రతి అమావాస్యకు భక్తుల కోసం ఎంతో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం అమ్మవారి సేవలో భాగస్వామ్యం అవ్వడానికి తనతో పాటు 10 నుండి 15 మంది వరకు సేవకులు ఉన్నారని ఇమాం బాషా పేర్కొన్నారు. వాళ్ళు సోమా కంపెనీ వాళ్ళు రోడ్డును స్థలం ఇచ్చినారు. మనకి స్థలం ఇచ్చినాక 2007లో గుడి మొదలుపెట్టినాను. 2010లో గుడి పూర్తి అయిపోయింది. 2010 మార్చి 26 అమ్మవారు ప్రతిష్ట అయింది. ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది గుడి కట్టించి. అమ్మవారి సేవ చేస్తూనే ఉన్నాను. కులమతం అనేది ఏం లేదు, నాకు మనసుకు నచ్చింది, నేను చేస్తున్నాను. ఇప్పటికి టోటల్ చేయబట్టి అమ్మవారి సేవ 22 సంవత్సరాలు అయింది. ఇక్కడ గుడి కట్టించి 16 ఏళ్ళు అయింది. అక్కడ 3 సంవత్సరాలు చేసినాను. ఒక తెలియకుండా మామూలుగా సేవ చేస్తుంది. మామూలుగా గుళ్ళకి అక్కడ ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికి దాదాపు 4 సంవత్సరాలు అయింది. కార్తీక మాసంలో 15 మందితో స్టార్ట్ చేసినాము. అట్లా ఇప్పటికి 600 నుంచి 800 మంది దాకా అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉన్నాం ప్రతి అమావాస్యకి. ఇంకా గుడి డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాము. గుడి ముందర మండపం కావాలా. వర్షం వస్తే భక్తులు వచ్చేటోళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు ఎవరు సహాయం చేయాల్సి కోరుతున్నాము. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 8309115749. శివాలయం ఉజ్జయిని మహాకాళికి శివాలయం గుడి కట్టాలనుకుంటున్నాము. గుడికి ఎవరైనా కానీ దాదాపు సహాయం సహకరించిందిగా కోరుతున్నాము. భగవంతుడిని కొలవడానికి కులం, మతం అనే భేదాలతో అస్సలు సంబంధం లేదని, ఆ తల్లి చల్లని చూపుతోనే ఈ రోజు లోకంలో అందరూ బాగున్నారని షేక్ ఇమాం బాషా భక్తితో చెబుతున్నాడు.